టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. శ్రీకాకుళం రూరల్ మండలం నైరా వ్యవసాయ కళాశాలలో ఎంపీ లాడ్స్ నిధులతో మంజూరు చేసిన నూతన బస్సును కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. కంప్యూటర్తో పనిచేస్తే వచ్చే అనుభూతి కన్నా భూమితో భాగస్వామ్యమయ్యి చేసే పని ఇచ్చే సంతృప్తి ఎంతో గొప్పదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం రూరల్ మండలం నైరా వ్యవసాయ కళాశాలలో ఎంపీ లోకల్ ఏరియా డెవలప్మెంట్ నిధులతో మంజూరు చేసిన 36.60 లక్షల రూపాయల విలువ చేసే బస్సును స్థానిక శాసనసభ్యులు గొండుశంకర్, శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం కళాశాల ఆవరణలో బస్సును కాసేపు నడిపి అక్కడ వారిని ఉత్సాహపరిచారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాలకు అవసరమైన వినతులను కేంద్ర మంత్రి చెంతకు కళాశాల సిబ్బంది చేర్చారు. కళాశాలకు మహిళా హాస్టల్ విస్తరణ అవసరం ఉందని తెలపగా అక్కడే కలెక్టర్తో మాట్లాడి 20 లక్షల తక్షణ నిధులను మంజూరు చేయించారు. అనంతరం కేంద్ర మంత్రి సభను ఉద్దేశించి మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలోనే నైరా వ్యవసాయ కళాశాల అంటే నాలాంటి ఎంతో మందికి గర్వకారణమన్నారు. ఈ కళాశాల నుండి దేశ విదేశాల్లో వివిధ హోదాల్లో మంచి స్థానాల్లో ఇక్కడ విద్యార్థులు స్థిరపడిన సంగతులను గుర్తు చేశారు. జిల్లాలో మనం అగ్రికల్చరల్ కాలేజ్ తీసుకున్నా బహుశా ఇప్పుడే శంకర్ గారు చెప్పినట్టు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక అగ్రికల్చరల్ కాలేజ్ ఒక వంశధార లాంటి నది పక్కన ఉండడం, ఇంత సారవంతమైనటువంటి భూమిలో ఇంత విస్తీర్ణతతో ఉండడం, ఇంత ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి మధ్యలో ఉండడం అనేది బహుశా శ్రీకాకుళంలో ఈ ఎన్వైరన్మెంట్ వస్తుంది తప్ప మరి ఎక్కడ కూడా మీకు ఉండదేమో. అంత బ్రహ్మాండమైన అట్మాస్ఫియర్ లో నైరా అగ్రికల్చరల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ అయింది. ఒక స్ట్రెంత్ అదైతే మరొక స్ట్రెంత్ ఇక్కడికి వచ్చి చదువుకున్నటువంటి స్టూడెంట్స్ అండ్ ఎలుమ్నై. అది మన ప్రిన్సిపల్ గారు కూడా చెప్పారు. ఎలుమ్నై తాలూకా స్ట్రెంత్ మనం చూసుకుంటే ఎంతో మంది ఐఏఎస్ నుంచి ఐఎఫ్ఎస్ దగ్గర నుంచి పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్ మేనేజ్ చేస్తూ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా నైరాలో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ రీసెర్చ్ లో ఎంతో పెద్ద పెద్ద కంపెనీలో, బయో కంపెనీల్లో, అగ్రికల్చరల్ కంపెనీలో రోజు పనిచేస్తున్నారనంటే వాళ్ళందరి వల్ల ఈ రోజు నైరా కాలేజ్, దాని వల్ల మా శ్రీకాకుళం జిల్లాకి మీరు అందరూ కూడా ఎప్పుడు గర్వకారణంగా నిలిచారు. కాబట్టి మరొకసారి నైరా కాలేజ్ కి, సిబ్బందికి, చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా అభినందిస్తున్నాను. ఇక్కడ విద్యార్థులు చక్కగా చదువుతూ ఉన్నా వారికి రైతులతో కలుస్తూ క్షేత్రస్థాయి పరిస్థితులు అవగాహన చేసుకోవడం ఎంతో ముఖ్యమని కళాశాల అధ్యాపక సిబ్బంది ఇక్కడ పరిస్థితులను వివరించినట్టు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. వారి అవసరాలు తీర్చే విధంగా తన ఎంపీ లాడ్స్ నిధుల నుండి 36.60 లక్షల నిధులతో బస్సు మంజూరు చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ బస్సు ఇక్కడ విద్యార్థులతో పాటు వీరి పరిజ్ఞానాన్ని పంచుకున్న రైతులకు కూడా ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. మీకు రైతులకు మధ్య నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కోసం బస్సు వారధిగా ఉపయోగపడుతుందని తెలిపారు. చక్కగా ఈ బస్సును మెయింటైన్ చేసుకుని సుదీర్ఘకాలం వాడాలని కోరారు. కళాశాల గర్ల్స్ హాస్టల్ కోసం మరిన్ని నిధులను మంజూరు చేసే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెంతకు సమస్యను చేరుస్తానని తెలిపారు. మాటూరు రైస్ వెరైటీ తరహాలో నైరా నుండి కూడా అగ్రికల్చర్, హార్టికల్చర్లలో నూతన వంగడాలను ఆవిష్కరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వంశధార ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అరవల రవీంద్ర, నైరా వ్యవసాయ కళాశాల సిబ్బంది, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నెమ్మాడు క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నెమ్మాడులోని క్యాంపు కార్యాలయంలో నందిగం, టెక్కలి మండలాల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా వినతులు సమర్పించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని మంత్రి ఆప్యాయంగా పలకరించి వారు వివరించిన సమస్యలను శ్రద్ధగా ఆలకించారు. అనంతరం సంబంధిత అధికారులకు తక్షణమే ఆదేశాలు జారీ చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కొంతమంది వృద్ధులు తమ పేదరిక పరిస్థితిని వివరించి తమకు సొంత ఇల్లు లేదని ఇల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి వెంటనే స్పందించి అర్హతను పరిశీలించి ఇంటి స్థలం మంజూరు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అలాగే కొత్త పింఛన్లు మంజూరు చేయాలని కోరిన వారికి ప్రభుత్వం త్వరలోనే ఆ ప్రక్రియను పూర్తి చేస్తుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని జామియా మసీద్లో రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలోని సూర్యమహల్ జంక్షన్ వద్ద ఉన్న జామియా మసీదులో రంజాన్ సందర్భంగా భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు గొండుశంకర్ ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదరి మణులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పర్వదినం కేవలం ముస్లిం సమాజానికే కాకుండా సమస్త మానవాళికి శాంతి, సౌహార్దం, సహనానికి మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఉపవాసం ద్వారా మనిషి తన మనస్సును నియంత్రించుకోవడం, దయా గుణాన్ని పెంపొందించుకోవడం, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలనే సేవాభావాన్ని అలవర్చుకోవడం ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. సమాజంలో పరస్పర గౌరవం, ఐక్యత పెరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే నియోజకవర్గంలోని ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని, నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మతభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా జీవించడం ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. అనంతరం ఆయన మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి, శాంతి సామరస్యాల కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో జామియా మసీద్ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అన్నదాత ఆనందమే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం రూరల్ మండలం సింగపురం గ్రామంలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండెశంకర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగపురం రైతులు గ్రామస్తులతో మమేకమై మాట్లాడారు. రైతుల కష్టమే నేడు దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆహార భద్రతకు మూలస్తంభంగా ఉంటుందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రైతుల పక్షాన నిత్యం నిలబడే కూటమి సర్కార్ ఈ రైతన్న మీకోసం కార్యక్రమం ద్వారా రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికార నాయక గణం రావడం ద్వారా మరింత సమన్వయం తోడవుతుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయం సమృద్ధిగా ఉందని, అదే మన ప్రాంతానికి శక్తిగా నిలుస్తుందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆధునిక పద్ధతులు, వైవిధ్యీకరణ, విలువలు చేర్చడం ద్వారా రైతులను ప్రోత్సహిస్తున్నామని, మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు, మౌలిక సదుపాయాలతో ఆదాయాన్ని పెంచుతున్నామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనరీ నాయకత్వం ఎప్పుడూ రైతుల అభ్యున్నతపై ఉంటుందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, వ్యవసాయ అధికారులు, కూటమి శ్రేణులు, స్థానికులు, రైతులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాతపట్నం కేంద్ర కార్యాలయంలో 7,18,636 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. పాతపట్నం నియోజకవర్గం 5 మండలాలకు చెందిన పలువురు కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతూ స్థానిక నాయకుల ద్వారా స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు దృష్టికి తీసుకురాగా వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి కొరకు సిఫార్సు చేసి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆ కుటుంబాలకు 7,18,636 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వమని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నారన్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయనిధి కోసం ఒక్క దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని సింగపురం గ్రామంలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం నియోజకవర్గంలోని సింగపురం గ్రామంలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించారు. గ్రామంలో మౌలిక వసతులను మెరుగుపరచడం, ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడం లక్ష్యంగా ఈ పనులను చేపట్టడం విశేషం. ముఖ్యంగా రహదారుల నిర్మాణం మరియు విద్యా సంస్థల భద్రతకు సంబంధించిన పనులను గ్రామ అభివృద్ధికి మరింత ఊతమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గుండెశంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఆర్డీఓ సాయి ప్రత్యూష పాల్గొని పనులను ప్రారంభించారు. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండెశంకర్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సింగపురం గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సీసీ రోడ్ల నిర్మాణం ద్వారా రాకపోకలు సులభతరం అవుతాయని, వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని పేర్కొన్నారు. అలాగే జడ్పీహెచ్ఎస్ పాఠశాల వద్ద ప్రహరీ గోడ నిర్మాణం ద్వారా విద్యార్థుల భద్రతను మరింత బలపరచడం జరుగుతుందని తెలిపారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. గ్రామ ప్రజల సహకారంతో సింగపురాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చారు.
విశ్వ కళ్యాణ్ భవన్ వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బామిడి గోవిందరావు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండల కేంద్రంలో గల విశ్వ కళ్యాణ భవన్ లో నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమానికి పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం విశ్వ కళ్యాణ్ భవన్ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించేందుకు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో శాంతి సౌభ్రాతృత్వం పెంపొందించడానికి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. నేటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మానసిక ప్రశాంతత కోసం రాజయోగం వంటి సాధనలను అవలంబించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు బ్రహ్మకుమారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొజ్జాడి యుగేందర్ విమర్శించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొజ్జాడి యుగేందర్ అన్నారు. శ్రీకాకుళం స్థానిక క్రాంతి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యుగేందర్ మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం లేదా నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తామని మాట ఇచ్చి 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈ జాబ్ క్యాలెండర్ ను రద్దు చేసి 1,00,000 ఉద్యోగాలతో నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ నిస్పృహతో కొట్టుమిట్లాడుతూ వారి భవిష్యత్తుపై భయాందోళనకు గురవుతున్నారని, మరోవైపు రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాలు మరియు డ్రగ్స్ వినియోగం రోజురోజుకి పెరుగుతుందని, యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న ఈ సమస్యను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. డ్రగ్స్ నియంత్రణ కోసం ఏగల్ టీం వంటి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశామని చెప్పిన ప్రభుత్వం ఆ సంస్థ ఎక్కడ పనిచేస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే విషయాల్లో ప్రజలకు స్పష్టత ఇవ్వడం లేదని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని, గంజాయి మత్తు పదార్థాలు నియంత్రణ చేయాలని డిమాండ్ చేశారు. ఉగాది నాడు నిరుద్యోగ యువత తీర్పుకోవాలని చెప్పిన మంత్రి నారా లోకేష్ గారు నిరుద్యోగ యువకుల పైన నీళ్లు చల్లారు. పూర్తి స్థాయిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి పెద్ద ప్రచారం చేసుకుంటూ ఇదే పెద్ద జాబ్ క్యాలెండర్ అని చెప్తున్న ఎన్డీఏ గవర్నమెంట్ ఆనాడు యువకాలం పాదయాత్రలో పెద్ద ఎత్తున నియోజకవర్గాలు తిరుగుతూ ప్రచారం చేస్తూ ఈ రాష్ట్రంలో 2,30,000 ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత భర్తీ చేస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజు ఏమైందని మంత్రి నారా లోకేష్ గారు కంటున్నారు. ఆ రోజు మీరు ఇచ్చిన మాట ఈ రోజు ఏం నిలబెట్టుకోలేదు. ఇది ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ప్రతి సంవత్సరం జనవరిలో క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు జాబ్ క్యాలెండర్. అది కాకుండా ఈ రోజు ఉగాది నాటికి 2 సంవత్సరాలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఈ రోజు లక్షలాది మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లో మగ్గుతున్నప్పటికీ కూడా నిరుద్యోగ యువత పైన నీళ్లు చల్లే జాబ్ క్యాలెండర్ తేవడం అనేది మేము పూర్తిగా అఖిల భారత యువజన సమైక్య తరఫున అది జాబ్ క్యాలెండర్ కాదు, డూప్ క్యాలెండర్ అని మేము పరిగణిస్తున్నాం. పూర్తి స్థాయిలో 50,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. తక్షణమే ఈ జాబ్ క్యాలెండర్ రద్దు చేయాలి. లేని ఏళ్ళ పెద్ద ఎత్తున అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నాం. దశాబ్ద కాలంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు సుమారు 2,30,000కు పైగా ఉన్నాయని, అయినప్పటికీ ప్రభుత్వం వాటిని భర్తీ చేయడంలో ఉదాసీనత ప్రదర్శిస్తుందని, ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే గుండెశంకర్ వెల్లడించారు. శ్రీ పరాభవనామ సంవత్సర కానుకగా భారీ ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, రాష్ట్రంలోని యువతకు బంగారు భవిష్యత్ అందించేందుకు జాబ్ క్యాలెండర్ ప్రకటించిందని శనివారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గుండెశంకర్ తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాబోయే రోజుల్లో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యంగా కార్యాచరణ చేపట్టిందని వెల్లడించారు. ఇప్పటి వరకు 20 నెలల్లో 6,28,347 ఉద్యోగాలు కల్పించడం జరిగిందని చెప్పారు. జాబ్ క్యాలెండర్లో ప్రధానంగా విద్య, పోలీస్ శాఖలకు పెద్దపీట వేసినట్లు తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ప్రకటించి భారీగా టీచర్ పోస్టులను భర్తీ చేసి ఇప్పుడు మరోసారి డిఎస్సి జూనియర్ లెక్చరర్ పోస్టుల కోసం 3,000 ఖాళీలను కేటాయించిందని వెల్లడించారు. అదేవిధంగా ఉన్నత విద్యను బలోపేతం చేసే దిశగా వివిధ యూనివర్సిటీలు ఖాళీగా ఉన్న 1,500 అధ్యాపక పోస్టులను భర్తీ చేసినట్టు చెప్పారు. పరిపాలనా విభాగంలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల కోసం దాదాపు 600 పోస్టులు, శాంతి భద్రతల పరిరక్షణ కోసం 1000 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు, 400 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని తెలిపారు. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి విద్యార్థులు, యువతకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుంటే గతంలో పాలనలో అవినీతి అరాచకాల వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయని విమర్శించారు. రాష్ట్రంలో అనేక విధాలుగా నష్టపోయిన పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిరుద్యోగుల కళ్లల్లో చిరునవ్వు తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన కొనియాడారు. కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో ప్రాంగణ నియామకాలను సాధించిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. అరసవెల్లి కోడలి వద్ద గల కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో ప్రాంగణ నియామకాలను సాధించిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని కళాశాల డైరెక్టర్ విఎస్ చక్రవర్తి, ప్రిన్సిపల్ కెవి శివశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కొలువులకు సరైన వేదిక కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల అని, డిగ్రీ పట్టా అందుకోకముందే ఇప్పటి వరకు 636 పైగా కార్పొరేట్ ఉద్యోగాలు సాధించడం, ప్రతి విద్యార్థి కూడా 1 కంటే ఎక్కువ ప్రాంగణ నియామకాలను అందుకొని శ్రీకాకుళం విద్యా సంస్థలు చరిత్ర సృష్టించారన్నారు. డిగ్రీతోనే అత్యధిక పారితోషికాలు పుష్కలంగా లభిస్తున్నాయని, ఇంటర్ తరువాత ఏం చెయ్యాలని ఆలోచించకుండా డిగ్రీలో తమ పిల్లలు చదివేలా చొరవ తీసుకుని వారి ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడాలని తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం ప్రాంగణ నియామకాలను సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ కె వేణు, ప్లేస్మెంట్ అధికారి ఎల్ ప్రసాదరావు విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని కార్గిల్ పార్క్ పనులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా పరిషత్ రోడ్లో ఉన్న సుడా కార్గిల్ పార్క్ లో జరుగుతున్న పనులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్వయంగా పరిశీలించారు. చిన్న చిన్న పెండింగ్ పనులను శనివారంలోగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పార్క్ లో ఫోటో సెషన్, స్పీచ్ పాయింట్ వద్ద ప్రాక్టికల్ డెమో విధానంలో ఫోటోలు తీయించి పరిశీలించారు. పార్క్ లో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్లు సైతం పరిశీలించారు. మిగిలి ఉన్న పెండింగ్ పనులు విడిగా టీం వారీగా ఏర్పాటు చేసి సత్వరమే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పార్క్ ఓపెనింగ్ రోజున వీఐపీలకు మరియు సైనికుల కుటుంబ సభ్యులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని ఏర్పాట్లు జాగ్రత్తగా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నర్సన్నపేట మండలం కోమర్తిలోని అమరవీరుల స్తూపం వద్ద డెమోక్రసీ శ్రేణులు ఘన నివాళులర్పించారు. భారత విప్లవోద్యమంపైన 6 దశాబ్దాలుగా పాలకులు అనేక నిర్బంధాలను ప్రయోగిస్తున్నారని, నిర్బంధాలతో విప్లవోద్యమాన్ని ఆపలేరని సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ అన్నారు. శనివారం నర్సన్నపేట మండలంలోని కోమర్తి అమరవీరుల స్తూపం వద్ద న్యూ డెమోక్రసీ నిర్వహించిన స్మారక సభకు ఆయన అధ్యక్షత వహిస్తూ మాట్లాడారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఇవాళ మావోయిజం అంతమైందని పాలకులు ఎంతగా చెప్పుకుంటున్న సమాజంలో అసమానతలు ఉన్నంతకాలం విప్లవోద్యమాన్ని అణచడం ఎవరి తరమూ కాదని, అసమానతలు ఉన్న సమాజంలో ఉద్యమాలు పుట్టుకొస్తుంటాయని ప్రకాష్ అన్నారు. ఒక్కో సందర్భంలో పోరాటం సాయుధ రూపం సైతం తీసుకుంటుందని, నిత్య జీవనం సంఘర్షణ నుంచి ప్రతిఘటన పోరాటాలు సాగుతాయని పేర్కొన్నారు. అఖిల భారత రైతు కూలి సంఘం ఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వంకల మాధవరావు మాట్లాడుతూ, అమెరికన్ సామ్రాజ్యవాదం తన పెట్టుబడితో మార్కెట్ విస్తరణ కోసం ఇతర దేశాల సహజ సంపదను కైవసం చేసుకోవడానికి ఇరాన్ పై యుద్ధాన్ని నడుపుతుందని, వెనిజులా అధ్యక్షుణ్ణి కిడ్నాప్ చేసిందని, ఇరాన్ అధ్యక్షుణ్ణి కాల్చి చంపిందని అన్నారు. అమెరికా వివిధ దేశాలపైన దాడులు చేస్తూ ప్రపంచ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందని, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా 3వ ప్రపంచ దేశాలు నిలబడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు తేనెటి నీలంరాజు, ఐకేఎంఎస్ సీనియర్ నాయకులు వంకల పాపయ్య, జిల్లా నాయకులు బొగ్గు భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. యువతకు ఉగాది కానుకగా కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని నరసన్నపేట నియోజకవర్గ సమన్వయకర్త బంగు అర్చన అన్నారు. శ్రీ పరాభవనామ సంవత్సర కానుకగా భారీ ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, రాష్ట్రంలోని యువతకు బంగారు భవిష్యత్ అందించేందుకు జాబ్ క్యాలెండర్ ప్రకటించిందని,
నర్సన్నపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాబోయే రోజుల్లో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని వెల్లడించారు. ఇప్పటి వరకు 20 నెలల్లో 6,28,347 ఉద్యోగాలు కల్పించడం జరిగిందని తెలిపారు. జాబ్ క్యాలెండర్లో ప్రధానంగా విద్య, పోలీస్ శాఖలకు పెద్దపీట వేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ప్రకటించి భారీగా టీచర్ పోస్టులను భర్తీ చేసి నేడు మరోసారి డిఎస్సి జూనియర్ లెక్చరర్ పోస్టుల కోసం 3,000 ఖాళీలను కేటాయించిందని తెలిపారు. ఉన్నత విద్యను బలోపేతం చేసే దిశగా వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1,500 అధ్యాపక పోస్టులు భర్తీ చేసిందని, పరిపాలనా విభాగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల కోసం దాదాపు 600 పోస్టులతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ కోసం 1000 పోలీస్ కానిస్టేబుల్స్, 4 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీకి కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని ఆమె పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు విద్యార్థి యువతకు అన్ని విధాలుగా అండగా నిలిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన అవినీతికి, అరాచక పాలనతోనే విద్యార్థి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేసి యువత భవిష్యత్తును నాశనం చేసిందని, రాష్ట్రంలో అన్ని విధాలుగా నష్టపోయిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగుల కళ్లల్లో చిరునవ్వే ధ్యేయంగా కూటమి పాలన ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కొందర కురుకులాల కార్పొరేషన్ చైర్మన్ దామోదర నరసింహులు, రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ జామి వెంకట్రావు, నర్సన్నపేట సారవకోట మండల పార్టీ అధ్యక్షులు అడపా చంద్రశేఖర్ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామానికి చెందిన ఓ మత్స్యకారుడి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు దగ్ధమైంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామానికి చెందిన కీర్తిచంద్ర బెహ్రా అనే మత్స్యకారుడి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు దగ్ధమైంది. కీర్తిచంద్ర ఉపాధి నిమిత్తం బయటకు వెళ్లడంతో ఇంట్లో భార్య మాత్రమే ఉన్నారు. భోజనం చేసే సమయంలో పొరుగింటికి వెళ్లే క్రమంలో ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు గమనించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని విలువైన వస్తువులతో పాటు ₹1,00,000 నగదు, బంగారం, ఇంట్లో సామాగ్రి పూర్తిగా కాలిపోయాయి. సుమారు 10 లక్షల ఆస్తి నష్టం జరిగిందని ఇంటి యజమాని కీర్తిచంద్ర చెప్పారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకోగా రెవెన్యూ సిబ్బంది అందుబాటులోకి రాలేదు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.